గురించి మాట్లాడినప్పుడు కూడా నాకు ఒక డౌట్ వచ్చింది. రీసెంట్గా నేను ఎక్కడో చూడడం జరిగింది. ఈ మధ్య ఎక్కువ ట్రాన్స్జెండర్స్ చేయించుకుంటా ఉన్నారు. సో అట్లాంటి పేషెంట్స్ ఎవరైనా మీ దగ్గర రావడం జరిగింది? కొంతమంది వస్తారండి. Okay. అంటే నేను అంత ఎక్కువగా చూడలేదు. మెయిన్లీ అఫోర్డబిలిటీ ఈజ్ అ క్వశ్చన్ బికాస్ దీస్ ఆర్ ఆల్ these products are a little expensive. As such, we don't get them locally. Most of them are imported products. అయ్యేసరికి they are little expensive అనమాట. సో అఫోర్డబిలిటీ అందరికీ ఉంటుందని చెప్పను. సో నా దగ్గరికి మోస్ట్లీ మీరు అన్నట్టు లేజర్ హెయిర్ రిమూవల్ కోసం వచ్చే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఫిల్లర్స్కి నేను అంతమందిని చూడలేదు, బట్ ఎస్ దే ఆర్ ఆల్సో గెట్టింగ్ లాట్ ఆఫ్ ఫిల్లర్స్ మెయిన్లీ టు ఫెమినైన్ ఫీచర్స్ కోసం. వాళ్ళు కొంచెం మాస్కులైన్గా ఉంటారు. సో టు గెట్ ఎ నైస్ చిక్ బోన్, ఫెమినైన్ ఫీచర్స్ కోసం దే గెట్ ఇట్ డన్. స్కిన్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో స్కిన్ ట్రీట్మెంట్ అంటే దాని డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అండి. మీకు ఏం ప్రాబ్లం ఉందన్న దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చెప్తాము. బట్ అగైన్ అది మీరు లేజర్ చేయించుకుంటున్నారా, కెమికల్ పీల్ చేయించుకుంటున్నారా, ఫిల్లర్ చేయించుకుంటున్నారా, బొటాక్స్ చేయించుకుంటున్నారా అన్న దాన్ని బట్టి కొన్ని ప్రొసీజర్స్కి ప్రీ కేర్ ఇన్స్ట్రక్షన్స్, పోస్ట్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. అది మీరు ఎంచుకున్న ట్రీట్మెంట్ బట్టి ఆర్ మనం ప్లాన్ చేసిన ట్రీట్మెంట్ బట్టి వి అడ్వైజ్ యూ. ప్రొసీజర్ ముందే మీకు అడ్వైస్ ఇస్తామన్నమాట. అలా అని ఏదో చాలా పెద్ద ఎలాబరేట్ అయిన రొటీన్ ఆర్ ప్రికాషన్స్ అనేవి ఏమి ఉండవు. వెరీ సింపుల్. ఫేస్ వాష్ వాడాలి, సన్ స్క్రీన్ వాడాలి, మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే హార్ష్ ఇంగ్రీడియంట్స్, మీరు యాక్టివ్ క్రీమ్స్ అంటాం, రెటినాల్ ఇట్లాంటివి నైట్ క్రీమ్స్ ఏమైనా వాడుతుంటే వచ్చే 3 days ముందు ఆపేయాలి. సెలూన్ ప్రొసీజర్స్ అవాయిడ్ చేయాలి. ఇట్లా బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి.